గత 70 ఏళ్లలో మైలవరం నియోజకవర్గంలో ఇంత అరాచకత్వం ఏ పార్టీ సృష్టించలేదన్నారు మంత్రి దేవినేని. వైసీపీ భయానక వాతావరణం సృష్టిస్తోందని ఆరోపించారు ఉమా. ప్రజలు ఓటనే ఆయుధంతో ఇలాంటి అవినీతి పరులకు బుద్ధి చెప్తారంటున్న ఉమతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. అన్ని రాష్ట్రంలోని కీలక నేతలంతా కూడా విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం మనతో దేవినేని ఉమా ఉన్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మైలవరంలో ఆయన ప్రచారం ఏ రకంగా సాగింది, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయనే విషయాలు మనం ఒకసారి మంత్రితో మాట్లాడదాం. మంత్రి గారు, ఏంటి ప్రచారం ఎలా ఉంది? అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే గతంలో చెన్మల వెంకటరావు లాంటి పెద్దలు వెలుగులేరు చుట్టూ నీరుండాలి, మన భూములు పోయినా పర్వాలేదనే అటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఇవాళ పట్టిసీమ నీళ్లు నా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినాయి. జీకొండూరు మండలాన్ని కొన్ని గ్రామాలు. అదేవిధంగా చింతలపూడి గోదావరి నీళ్లు 1,00,000 ఎకరాల పైగా నియోజకవర్గంలో భూములను సస్యశ్యామలం చేయబోతున్నాయి. 2019కి జూలైకి నీళ్లు వస్తున్నాయి. ఎందుకు మైలవరం ఎందుకు టార్గెట్ అయింది? మైలవరం మీద అంత ఫోకస్ పెట్టడానికి కారణం ఏమైంది? పట్టిసీమ ఎందుకు కట్టావు? పోలవరం ఎందుకు పూర్తి చేస్తున్నావు? కృష్ణా జలాల మీద ఎందుకు పోరాటం చేస్తున్నావు? ఇరిగేషన్ మంత్రిగా నా బాధ్యత కేసీఆర్, ఇది నా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో నా మీద బాధ్యత పెట్టారు. ప్రాణాలు ఉన్నంత వరకు, ప్రాణాలు పోయే వరకు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ ప్రాంత నీళ్ల కోసం, ఈ ప్రాంత రాష్ట్ర రైతాంగ హక్కుల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. మా గొంతులు నొక్కాలని, శాసనసభలో మా గొంతులు రాకుండా ఉండాలని జగన్ రెడ్డి కేసీఆర్ చేసిన కుట్రలో నేను ప్రజలకు తెలియజేస్తున్నా. 100 కోట్లను దేవినేని ఉమా అడ్డుకోబోతున్నారా? 100 కోట్ల పంపిణీని కానీ 100 కోట్ల నిధులను ఏ రకంగా మీరు ఢీకొనబోతున్నారు? ప్రజల ఓటనే ఆయుధంతో ఇలా అవినీతి డబ్బుకి సమాధానం చెప్పబోతున్నారు. మా ప్రాంత రైతాంగం ప్రశాంతతను కోరుకుంటున్నారు. మా ప్రాంత రైతాంగం చింతలపూడి గోదావరి నీళ్లు కోరుకుంటున్నారు. మా ప్రాంత రైతాంగం 2 పంటలు 3 పంటలు కోరుకుంటున్నారు. మా పేదవాళ్ళకి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు నిర్మించే బాధ్యత పూర్తిగా తీసుకున్నాను. మళ్ళీ మైలవరం ప్రజలు నన్ను గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం, నమ్మకం మా ఓటర్ల మీద నాకుంది. ఇది ఇక్కడ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి విజయబావుట ఎగరేసేందుకు దోహదపడతాయని మంత్రి చెప్తా ఉన్నారు. 100 కోట్లు పంపిణీ చేసైనా తనను ఓడించాలని ఒక కుట్ర జరుగుతుంది, దాన్ని ప్రజలే ఎదుర్కొంటారని ఉమా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.